పిల్లలలో ఆకలి పెరగడానికి అలాగే మోకాలు చిప్పల్లో గుజ్జు పెరగడానికి ఈ నల్లేరు పచ్చడి చాలా ఉపయోగపడుతుందండి. ఈ నల్లేరు ఎక్కువగా పల్లెటూరులో దొరుకుతూ ఉంటుంది. ఈ నల్లేరు మొక్కను మనం తీసుకుని పైన ఈ విధంగా చెక్కు తీసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకోండి. 4 రెమ్మల చింతపండుని వేడి నీళ్లు పోసుకొని నానబెట్టుకోండి. బాండీలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు 2 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక ఎండుమిరపకాయలు ఒక 20 10 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే బాండిలో 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని నల్లేరు ముక్కలు వేసుకొని మెత్తగా మగ్గించేసేసుకోండి. ముందుగా దినుసులన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీంట్లోనే టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే దీంట్లోనే మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు నల్లేరును కూడా వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. పోపు కోసం అదే బాండిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్నాక ముందుగా పచ్చడిని అలాగే 1 కప్ దాకా ఉల్లిపాయలు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది.